రానున్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి బ్యాంక్స్, రైల్వేస్, ఆర్ఆర్బి, మొన్న పడినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, అలాగే ఐబీపీఎస్ క్లర్క్స్ పీఓస్ వస్తున్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కూడా రాబోతున్నాయి. అన్ని గవర్నమెంట్ జాబ్స్కి 17+ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా అన్ని సబ్జెక్ట్స్ అంటే లైక్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకుంటే దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, రైల్వేస్కి ఉండదు. స్ట్రాటజీకి అనుకోండి రైల్వేస్కి ఉంటుంది, బ్యాంకింగ్కి ఉండదు. అర్థమవుతుందా? ఇలాగా లేనివి ఉన్నవి ఉంటాయి. కంప్యూటర్స్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్కి ఉండదు. అలాగా ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ మాత్రం అన్ని గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉండేటటువంటి ఏకైక పార్ట్ కరెంట్ అఫైర్స్. మన తెలుగులో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూలో మనము క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది, ఆల్రెడీ చూసే ఉంటారు ఏ వారంది డిస్కస్ చేస్తున్నాం అనేదో. సో ఇలా ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే చేయాలి. బట్ మనకున్నటువంటి షెడ్యూల్ ఎందుకంటే మనం ఈ కాంపిటేటివే కాకుండాను 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్, బీటెక్, డిప్లొమా, నవోదయ, పాలీసెట్, ఐసెట్, క్యాట్, మ్యాట్, నిమ్సెట్ ఇలా దగ్గరగా 18-20 కోర్సులు పైన మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇన్ని కోర్సెస్కి సంబంధించిన వీడియోలు, క్లాసెస్ అన్నీ నేనే చెప్పేది. సో అన్నీ చెప్తున్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ మనకి అందుకని వీక్లీ వన్స్ వీక్ అంతట్లో అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎవ్రీ వీక్. సో ఎందుకనంటే ఎగ్జామ్స్ అన్నీ జూలై నుంచి ఉన్నాయి. అంటే బ్యాక్కి 6 months అంటే జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి. సో ఈ ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి నుంచి కానీ కరెంట్ అఫైర్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్సే కాకుండా సార్ చాలా బాగా చెప్తున్నారు, చాలా ఈజీగా ఉంది, మాకు ఇలానే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్ కూడా లోవెస్ట్ ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్సులన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్లో, మన యూట్యూబ్ ఛానల్ నేమ్తోనే. అలాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది. ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ కూడా వినండి, చాలా బాగుంటాయి. రిమైనింగ్ కూడా మాకు డెమోస్ పంపించండి సార్, డెమోస్ చూస్తాము, చూసి నచ్చిన తర్వాత తీసుకుంటాం అనుకునే వాళ్ళు డెమో అని నాకు వాట్సాప్లో పెట్టారనుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. సో అదే లైక్ ఆ డెమో అనేది మీకు సెండ్ చేస్తాను, చూసి నచ్చిన తర్వాత మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 100% జాబ్ అష్యూరెన్స్తో మనమైతే డౌన్లోడ్ చేసుకొని 24/7 వీడియోస్ మనకి నచ్చిన టైంలో ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే చాలామంది పార్ట్ టైము, హౌస్ హోల్డ్ ఇలా ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు, పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మనమైతే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. హియర్ వి గో విత్ కరెంట్ అఫైర్స్. మనము కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియో చూసినాక వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మధ్యలోనే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి, కాస్త నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. హియర్ వి గో విత్. అండ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తాం మనం. ఎందుకనంటే అప్కమింగ్ వచ్చేటటువంటి అన్ని ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బి గ్రూప్ డికి కానీ, నెక్స్ట్ వచ్చేసేటువంటి సిజిఎల్ కానీ, ఎంటీఎస్కి కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, అన్నింటికి అఫ్కోర్స్ బ్యాంకింగ్కి కానీ అన్నింటికి యూస్ఫుల్ అయ్యేటటువంటి మంత్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం కూడా అక్కడ స్టార్ట్ చేసాం. అండ్ తర్వాత వచ్చేసి ఏప్రిల్కి వచ్చామని చెప్పేసి ఏప్రిల్ కూడా కంప్లీట్ చేసేస్తాం టిల్ డేట్. ఇంకొక 1-3 వీక్స్ అయిపోయి 4th వీక్ 28 కానీ 29, 30 ఆ డేట్లో కంప్లీట్ చేసేస్తాం. అండ్ ఓన్లీ లెఫ్ట్ ఓవర్ మార్చ్ మంత్ మిగిలిపోయింది. చాలామంది అడిగారు కూడా చాట్లో, సార్ ఒక నెల ఏం పాపం చేసింది అది కూడా చెప్పేస్తే మాకు 3 months ఫుల్ ప్లెజర్గా ఉంటుంది, మే, జూన్, జూలై ఎలాగో కంటిన్యూషన్లో నేర్చేసుకుంటామని అన్నారు. అందుకని చెప్పేసి ఈరోజు మీ ముందుకి మార్చ్ 1st వీక్ కరెంట్ అఫైర్స్ వచ్చేసాను. సో కంప్లీట్గా ఈ వీడియోలో కూడా మనం ఈ యాజ్ యూజువల్గా మన రిధంలో మనం అయితే చెప్పుకుండా వెళ్ళిపోతాము. సో చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే 2 months కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నామంటే ఫామ్లోకి వచ్చేస్తాం. నా వీఆర్ ఇన్ ద ఫామ్ అంటే ఏదైనా అడిగితే పాత కరెంట్ అఫైర్స్లో ఏదైనా అడిగినా కూడా చెప్పేలాగా ఉండాలి మనం, అవునా కదా? అలాగే ఇప్పుడు ఏం అడిగానులేండి, లెఫ్ట్ అయిపోకండి, వినండి, బాగుంటుంది క్లాసు. సో ఫస్ట్ వీక్లో ఏం జరిగింది, మన మార్చ్ 1st వీక్లో ఏం జరిగింది,
అనే విషయాలన్నీ కూడా మనము ఈ ఈ పర్టికులర్ క్లాస్లో అయితే మాట్లాడబోతున్నాము. ఒక కొత్త మార్చ్ ఫస్ట్ వీక్లో కరెంట్ అఫైర్స్లో ఒక కొత్త లైక్ పోస్ట్ అయితే వచ్చింది. అదే ఏంటి అని అంటే, సెబీకి న్యూ చైర్పర్సన్ వచ్చారు. న్యూ చైర్మన్ ఆఫ్ సెబీ గురించి ప్రతి క్లాస్లోనే మాట్లాడుతున్నాము, అవునా కదా? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని. ఎవరు సార్? టీకే పాండే అని చెప్పేసి మనకు వచ్చారు. ఆయన టీకే పాండే సార్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ సెబీ. సో లైక్ ఈ సెబీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్వేస్ ద కీ డీటెయిల్స్ కూడా మనం పనిలో పలికి నేర్చుకుంటే బెటర్. ఫుల్ ఫామ్ చెప్పేస్తాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెక్యూరిటీస్ ఈ ఫర్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్వెస్టర్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించి చెప్పాము. అండ్ చైర్మన్ ఇప్పుడే కొత్తగా వచ్చారు, టీకే పాండే, తుహిన్ కంఠ పాండే. టీకే మీన్స్ తుహిన్ కంఠ పాండే. సార్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉందని కూడా చెప్పుకున్నాము. సో దిస్ ఈజ్ వాట్ లైక్ సెబీ. సో ఈ సెబీ ఏం చేస్తారు సార్? మరి దీని యొక్క యూజ్ ఏంటి, లేదా పర్పస్ ఏంటి? సెబీ అన్నారు కదా, మరి ఇంతకు దాని యొక్క యూజ్ పర్పస్ కూడా చెప్తే గుర్తుపెట్టుకుంటాం కదా సార్. అంటే ఎవరైతే క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడతారో, ఇన్వెస్టర్స్ అంటాం కదా, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్. సో దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెబీ అని చెప్పి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో మొత్తాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, హూ ఇస్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ సెబీ? టీకే పాండే, తుహిన్ కంఠ పాండే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక డే కూడా జరిగింది మన ఈ మార్చ్ ఫస్ట్ వీక్లో, జీరో డిస్క్రిమినేషన్ డే. జీరో డిస్క్రిమినేషన్ డే ఏంటి సార్? ఈ జీరో డిస్క్రిమినేషన్ డే ఎప్పుడు సార్ అని అంటే, మార్చ్ ఫస్ట్నే. ఆఫ్ కోర్స్ ఫస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ అప్పుడే జరుగుతుంది. సార్ ఏంటి ఈ జీరో డిస్క్రిమినేషన్ డే ఏంటి అని? సార్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? వివక్షత చూపించడం, అవునా కదా? డిఫరెన్షియేట్, వీళ్ళు వేరు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు అని చెప్పి వివక్షత చూపిస్తూ ఉంటాం జనరల్గా. దానికి సంబంధించి అలా కాకుండా ఉండడానికి దీని యొక్క లైక్ థీమ్ ఏంటి మేజర్గా అని అంటే, వి స్టాండ్ టుగెదర్, అందరం ఒక్కటే, వి స్టాండ్ టుగెదర్ అని చెప్పేసి మనకు ఒక డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అదే డిస్క్రిమినేషన్ డే. ఎప్పుడు సార్ సెలబ్రేట్ చేస్తారు అని, సెలబ్రేట్ చేయడం ఇన్ ద సెన్స్ ఒక పర్టికులర్గా దాని మీద అవేర్నెస్ రన్ చేస్తూ ఉంటారనమాట. అదే మార్చ్ ఫస్ట్ డే, వెరీ వెరీ ఇంపార్టెంట్. జీరో డిస్క్రిమినేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ మార్చ్ ఫస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. మన ఈ మార్చ్ ఫస్ట్ వీక్లో ఒక కొత్త ఎయిర్పోర్ట్ అనేది మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. మన వైజాగ్ కూడా మనకి భోగాపురం దగ్గర ఓపెన్ అవుతుంది రానున్న ఇయర్స్లో. అప్పుడు అది కరెంట్ అఫైర్ అవుద్ది అనమాట. న్యూ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, లేదా న్యూ ఎయిర్పోర్ట్ ఇన్ విశాఖపట్నం అని. సో అలాగే న్యూ ఎయిర్పోర్ట్ అయితే ఒకటి స్టార్ట్ అయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయింది. అక్కడ వరకు ఓకే. ఆ ఎయిర్పోర్ట్ పేరు ఏంటని అడుగుతూ ఉంటాడు. న్యూ ఎయిర్పోర్ట్ స్టార్టెడ్ ఇన్ మధ్యప్రదేశ్, దాతియా ఎయిర్పోర్ట్. సో ఎలాగో మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని యొక్క సీఎం, గవర్నర్ కూడా నేర్చుకుంటే మనకి స్ట్రాటజీకి కూడా వచ్చేది. మీకు అది చెప్తాను ఎప్పుడు కూడా, కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాస్ కరెంట్ అఫైర్సే కాకుండా రిమైనింగ్ ఉండేటటువంటి టాపిక్స్ కూడా మనం ఇలాగ డిస్కస్ చేస్తాం. కంట్రీ కరెన్సీలు, ఇలాగ సీఎం స్టేట్లు ఇలాగ వచ్చినప్పుడు మధ్యప్రదేశ్ వచ్చింది. క్యాపిటల్ ఎలాగో తెలుసు, భోపాల్. మధ్యప్రదేశ్ అంటే భోపాల్ అని తెలుసు. అందుకని తెలిసిన విషయాలు ఎక్కువ చెప్పను, తెలియని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చెప్తాను. ఈ మధ్యప్రదేశ్కి ఒక చిన్న లైక్ మ్యాజిక్ లా ఉంటుంది అనమాట. అన్ని స్టార్ట్స్ విత్ ఎంఏ. స్టేట్ స్టార్ట్స్ విత్ ఎం, సీఎం స్టార్ట్స్ విత్ ఎం, గవర్నర్ స్టార్ట్స్ విత్ ఎం. మోహన్ యాదవ్ సీఎం వచ్చేసి మోహన్ యాదవ్. గవర్నర్ కూడా స్టార్ట్స్ విత్ ఎంఏ, మంగూబాయ్ అని పిలుస్తాం. గంగూబాయ్ తెలుసు మనకి, మూవీ ఉంటుంది ఆలియా భట్ది. మంగూబాయ్ చెప్పేసి మనకి గవర్నర్ ఉంటారు. సీఎం అంటే మోహన్ యాదవ్. అన్ని ఎంలే ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ లైక్ అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటి అని అంటే, దాతియా ఎయిర్పోర్ట్ ద న్యూ ఎయిర్పోర్ట్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పాలి. లేదు మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయినటువంటి ఎయిర్పోర్ట్ ఏంటి అని అంటే మీకు అప్పుడు దాతియా. మీరు దీనికి హిందూ న్యూస్ పేపర్ చదివి డైలీ రాసుకొని ఏం చేయక్కర్లేదు, ఇంక మీకు అక్కర్లేదు.
నేను డైరెక్ట్గా వీక్ సంబంధించి ఇచ్చేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ కానీ వస్తే మిగతా సబ్జెక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతారండి నిజంగానే. అంత ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా ఫస్ట్ వీక్లోనే యూదాన్ ఏదైతే మనకుందో, సో ఆల్ వి నో దట్ ఉదాన్ అంటే తెలుసు కదా, ఉదే దేశ్కే ఆమ్ నాగరిక్ చెప్తానులేండి మళ్ళీ అదేంటో. ప్రతిదీ ఒక ఇనీషియల్గా ప్రీవియస్ క్లాస్లో చెప్పినా మళ్ళీ ఒక ఇప్పుడు సెబీ గురించి ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్లో కానీ మళ్ళీ చెప్పాను అలాగనమాట. సో సెకండ్ ఉదాన్ యాత్రి కేఫ్. యాత్రి కేఫ్ కేఫ్ అంటే ఈ మధ్యన మనకి బాగా గుర్తొచ్చింది నీలోఫర్ కేఫ్ యాక్చువల్గా. సో బట్ నీలోఫర్ గురించి ఏం అడగట్లేండి, అది జస్ట్ నార్మల్ కేఫ్. బట్ ఉదాన్ అనేది అంటే గవర్నమెంట్ కేఫ్ అనమాట, అందుకని మనకి కరెంట్ అఫైర్స్. నీలోఫర్ కేఫ్ తెలుసు కదా, నెలకి 40 లక్షలు ఎంతో అంట కదా రెంట్. ఆ మధ్యన లాస్ట్ మంత్ అనుకుంటాను తెగ ట్రెండ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో. సో ఇది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ కేఫే సార్. మరి దీనికి కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే చెన్నై ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయింది సార్ మనకి. చెన్నై ఎయిర్పోర్ట్లో ఈ ఉదాన్ యాత్రి కేఫ్ అనేది ఫస్ట్, సెకండ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఎక్కడో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దీంతో ఇంకా పని లేదు. ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే సెకండ్, అందుకనే సెకండ్ అడిగాడు. ఎక్కడ స్టార్ట్ అయింది? చెన్నై ఎయిర్పోర్ట్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి సార్ ఇది మెయిన్ అని అంటే, ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో అంటే లైక్ లోవర్ ఉన్న వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి మనం చూడండి, ఒక వాటర్ బాటిల్ కొనాలా 200 రూపాయలు ఉంటుంది ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు మూవీస్లో కూడా అవే ప్రైజులు వచ్చేస్తున్నాయండి. డ్రింక్ కొందామంటే ఏదో 350 రూపాయలు ఉంటుంది, పాప్కార్న్ కొందామంటే 1000 రూపాయలు ఉంటుంది. ఇంకా అసలు ఈ ఫ్లైట్ టికెట్ కన్నా ఈ రేట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. బట్ ఉదాన్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ఉదాన్ అనేది ఏంటి అని అంటే, యూ ఫర్ ఉదే దేశ్కే, ఏ ఫర్ ఆమ్ నాగరిక్ అంటే ఏంటి, లెట్ కామన్ పీపుల్ ఆల్సో విల్ ఫ్లై. నార్మల్ వాళ్ళు, డబ్బున్న వాళ్ళే కాదు, నార్మల్ పీపుల్ కూడా ఇలాగ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళాలి, యాత్రలు చేయాలి అంటే లైక్ ట్రిప్స్కి వెళ్ళాలి, వాళ్ళు కూడా అన్ని లైక్ సౌకర్యాలు యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఉదాను ఈ కేప్స్ అనేది స్టార్ట్ చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ అయితే కోల్కతాలోను, సెకండ్ వన్ అయితే ఎక్కడో, ఇదే మన బిట్ చెన్నై ఎయిర్పోర్ట్లోనైతే మనకి తెలిసిందనమాట. సో యూజువల్గా ఏముంటాయి సార్ అంటే కొద్దిగా లో ప్రైజెస్ ఉంటాయి, మరీ తక్కువ ఒరిజినల్ ఎంఆర్పీలు ఉండవు. కంపేర్ టు ఒరిజినల్ ఎయిర్పోర్ట్స్తో పోల్చినప్పుడు వీటిలో ఏంటంటే లో ప్రైజెస్ ఉంటాయి అనమాట. దట్ ఈస్ వాట్ లైక్ లెట్ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కొనుక్కొని తినడానికి అంచగ్గా మనకి ఈ ఈ ఈ స్కీమ్ అనేది అంటే ఈ కేఫ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వీక్లో ఇంకొక డే కూడా జరిగింది, అబ్జర్వ్ అయింది, వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ అంటే సెలబ్రేటెడ్ అనమాట. అన్ని సెలబ్రేట్ చేయరు కదా, కొన్ని జస్ట్ అబ్జర్వ్ అవుతాయి అంతే ఆ రోజున. ఆబ్వియస్లీ ఫస్ట్ వీక్ అన్నాం కాబట్టి మార్చ్ 3న వరల్డ్ వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ గురించి తెలిసిందే మనకి, లైక్ మన జంతువులన్నీ ఏవైతే మనం జూకి వెళ్తే చూస్తూ ఉంటామో, సో దానికి సంబంధించి ఆ రోజు మరీ పర్టికులర్గా వాటి యొక్క మోటివ్ గుర్తు చేసుకుంటూ ఇంకా బాగా మనం లైక్ చాలా మంది పెట్ లవర్స్ ఉంటారు, యానిమల్ లవర్స్ ఉంటారు జనరల్గా. సో అలాగా ద వైల్డ్ లైఫ్స్ కంటూ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకాస్త వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సరే వైల్డ్ లైఫ్ వచ్చింది కాబట్టి నేను కొన్ని ఫేమస్ వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్స్ అడుగుతాను. సో ఫేమస్ నేషనల్ పార్క్స్ చెప్పాలి మీరు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయిపోయింది కాబట్టి. చూస్తాను మరి ఎవరు చెప్తారు. సో క్లాస్లో అయితే లక్కీ ఉన్నాడు, కుసుమ గారు ఉన్నారు, ప్రదీప్ ఉన్నారు, గోవిందిక ఉన్నారు, అండ్ జగదీష్ ఉన్నారు, శ్రీకృష్ణ, హేమలత, అందరూ ఎవరు చెప్తారో చూస్తాను. కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ ఎట్. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది? కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఎవరు చెప్తారు? కజిరంగా నేషనల్ పార్క్. అవన్నీ ఎందుకు సార్ మీరే చెప్పేయండి అంటారు. అస్సాం. రంగా అని వచ్చిందనుకో ఏం చెప్పాను నేను? రంగా అని కనిపిస్తే వెంటనే లైక్ అస్సాం అని నేషనల్ పార్క్లో చెప్పుకున్నాం. దగ్గర దగ్గర ఒక 53, 63 ఎన్నో చెప్పాం. చాలా రోజులు అవుతుంది చూడండి, ఓకేనా. రణతంబూర్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఎగ్జామ్లో అడిగేటటువంటివి. రణతంబూర్, రణతంబూర్ నేషనల్ పార్క్ ఎక్కడ సార్? రణతంబూర్ రాజస్థాన్. నేను అడిగిన వెంటనే ఎవరైనా చెప్తే కామెంట్లో చెప్పండి. చాట్ ఇక్కడ చెప్పాను రానా. రానా అని గుర్తుపెట్టుకోవాలని. రానా అంటే బాహుబలిలో ఎవరు? రాజు కదా అందులో, అందుకే నీకు రాజస్థాన్ అని చెప్పి గుర్తుపెట్టుకోమని కూడా అప్పట్లో చెప్పాను. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. కన్హా నేషనల్ పార్క్. కన్హా నేషనల్ పార్క్ లేదా వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ? కన్హా, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో మధ్యలో కన్నాలు ఎక్కువ ఉంటాయని గుర్తుపెట్టుకోమని కూడా చెప్పాను. సుందర్బాన్.
సుందర్బన్ నేషనల్ పార్క్ సుందరంగా ఎవరు ఉంటారంటే వెస్ట్ బెంగాల్ ఉంటుంది. సో ఈ విధంగా మనం టాప్ 4 నేషనల్ పార్క్స్ గురించి కూడా పనిలో పనికి ఒకసారి మాట్లాడి నెక్స్ట్ టైం ఇంకొక వేరే డిఫరెంట్ 4 నేషనల్ పార్క్ అంటే చూసారా అక్కడ స్టాటిక్ బిట్ వచ్చి ఇక్కడ మళ్ళీ కవర్ అయింది అలాగే. సో దిస్ ఇస్ వాట్ లైక్ ప్రెజెంట్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఎంత? ఇండియాస్ ఇది ఆల్రెడీ ఫెబ్లో కూడా వచ్చింది, మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది. జీడిపి గ్రోత్ ఇది 6.2. సో జీడిపి అంటే తెలుసు కదా, ఫుల్ ఫామ్ చెప్పాను ఆల్రెడీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పనా, మళ్ళీ సార్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటని మళ్ళీ అడుగుతారు, అందుకని నేనే చెప్పేస్తున్నాను. జీడిపి నథింగ్ బట్ ఏదైతే కంట్రీ ఉంటుందో ప్రతి కంట్రీకి కూడా దాని యొక్క లైక్ వాట్ విల్ కంట్రీస్ ఎకనామిక్ అవుట్పుట్ అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే ఎకనామికల్గా ఎలా ఉంది, ఎకనామికల్ అవుట్పుట్ అని చెప్పవచ్చు. కంట్రీ డెవలపింగ్ నాన్ డెవలపింగ్ అనేది ఎలా చెప్తామనంటే విచ్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ జీడిపి. జీడిపి బాగుంది అని అంటే కంట్రీ ఇంకా ఎక్కువ బాగుందని అర్థం అనమాట. అలాగే ఈ ఫస్ట్ వీక్లో మార్చ్ ఫస్ట్ వీక్లో ఒక ట్యాక్స్కి సంబంధించి ఎవరు టాప్ ట్యాక్స్ కాంట్రిబ్యూటర్స్ మన ఇండియాలో, కంట్రిబ్యూటర్స్ ఇన్ ఇండియాలో ట్యాక్స్ ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలోనే, అంటే మీకు తప్పుగా కాదు లేదు వేరే విధంగా కాదు, మనం రీసెంట్గా కూడా ఇన్స్టాగ్రామ్లో తెగ ట్రెండ్ అవుతుంది. ఒక వస్తువు కొనాలన్నా ట్యాక్సే, వస్తువు అమ్మాలన్నా ట్యాక్సే. లేదు ఇప్పుడు నువ్వు సంపాదించావు అనుకో, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించావు అనుకో, ట్యాక్స్ కట్టాలి. ఆ సంపాదించిన డబ్బులు ఖర్చు పెడతావు, డబ్బులు సంపాదించి ఏం చేస్తావు, ఖర్చు పెట్టకపోతే. ఖర్చు పెట్టాలి కదా అల్టిమేట్గా. ఖర్చు పెట్టడం అంటే జలసాలకని కాదు, మన ఇంటి ఒళ్ళు కొనుక్కోవడానికో రెంట్కో ఏదో ఒక మళ్ళీ ఖర్చు పెట్టాలన్నా కూడా మళ్ళీ ట్యాక్సే. అర్థమవుతుందా? సో ఇలాగ మనం ఎక్కడ చూసినా కూడా యూజువల్గా మనం ఎక్కువగా జిఎస్టీ వచ్చింది కాబట్టి కొన్ని వందల కోట్లు కూడా, వేల కోట్లు కూడా కాదు, 1,00,000 కోట్ల పైనే జిఎస్టీ ఫామ్లో మనం ఎక్కువ, అంటే మనం ఒక్కరమే కాదులేండి, ఓవరాల్గా ఉన్న 155 కోట్ల మంది ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. సో అందరూ పెడుతున్నారు. సరే మొత్తానికి పాయింట్కి వచ్చేస్తే, ట్యాక్స్ అయితే కంపెనీల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరు కడుతున్నారంటే అందరికీ తెలిసిందే, మన ముఖేష్ బాబాయ్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, వీళ్ళిద్దరే ఎక్కువగా కడతానమాట. సరే ఎంత అని తెలిస్తే షాక్ అయిపోతామండి. మనం కొన్ని వందల వేల కుటుంబాలు సెటిల్ అయిపోతారనమాట. 25,000 కోట్లు, 25,700 కోట్లు ఈడైతే సిఆర్ ఎవరు, రిలయన్స్. దాని తర్వాత టీసీఎస్ అండి 15,900+ కోట్లు ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఫామ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే కట్టడం అయితే జరుగుతుంది. సరే పనిగా రిలయన్స్ టీసీఎస్ వచ్చాయి కాబట్టి రిలయన్స్ గురించి కొన్ని విషయాలు, టీసీఎస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎలాగో మనకు తెలిసినవే ఇవి, ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు విన్న పదాలే కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. రిలయన్స్ జనరల్గా ఎవరండి స్టార్ట్ చేశారు? ఫౌండెడ్ బై రిలయన్స్. ఇప్పుడు ముఖేష్ అంబానీ తెలుసు మనకి, ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదరే లైక్ దాన్ని తీసుకున్నారు, అదే ఇనిషియేట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు, ధీరుభాయ్ అంబానీ. సో ముఖేష్ అంబానీ కొడుకు మనం లైక్ అనిల్, మనం ఎందులో ఇప్పుడు ఐపీఎల్లో నిన్న చూసాం కదా, మ్యాచ్లో కనిపిస్తారు ముఖేష్ అంబానీ వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అబ్బాయి కూడా కనిపిస్తారు. సరే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. సిఎండి అయితే ఈయనే సార్, సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ప్రెజెంట్ సిఎండి. మరి ఆడి కంపెనీకి ఆడు ఉండకపోతే మీరు నేను ఉంటాం ఏంటి, అందుకని చెప్పేస్తే ముఖేష్ అంబానీ చైర్మన్. ఆయన ఇల్లు అది చూశారు కదా ఫొటోస్లో, గూగుల్లో ఎలా ఉంటుందో ముఖేష్ అంబానీ ఇల్లు. సో అదనమాట విషయం. టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, దీనికి సిఎండి ఎవరు సార్? కృతివాసన్. ఇది కూడా చెప్పుకున్నాం ప్రీవియస్గా. ఇది కూడా హెడ్ క్వార్టర్స్ ముంబైలోనే ఉంది. సో మొత్తానికి అయితే ఎంతెంత ట్యాక్స్ పేయర్స్, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరంటే ఏం చెప్పాలండి? రిలయన్స్ అండ్ టీసీఎస్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ రీసెంట్గా ఫస్ట్ వీక్లో మనకు అయినటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏదైనా ఉంది అని అంటే, మనకి కొత్తగా మనం ఎవరైనా పాస్పోర్ట్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా జాగ్రత్తగా వినండి, ఇది పాయింట్ వినాలి, రాయాల్సింది కాదు. పాస్పోర్ట్ ఎవరైతే అప్లై చేస్తారు, ఇప్పుడు నేను అప్లై చేశాను అనుకోండి, మీరు అప్లై చేశారు అనుకోండి, మనకి డేట్ ఆఫ్ లైక్ బర్త్ ఇది ప్రూఫ్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్ ఇస్తాం కదా,
ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఇవ్వచ్చు. ఆధార్ ఇవ్వచ్చు. మనం నార్మల్‌గా అయితే డ్రైవింగ్ లైసెన్సు, పవర్ బిల్లు, రేషన్ కార్డులు ఇలా ఏవైనా ఇచ్చుకోవచ్చు మనం జనరల్‌గా. కానీ పాయింట్ అర్థం చేసుకోండి. బిట్ కాదిది. పాయింట్ అర్థం చేసుకోవాలి. 2023 తర్వాత అక్టోబర్ 1 నుంచి మరి పర్టిక్యులర్‌గా. దీని తర్వాత పుట్టినోళ్ళైతే కాంపిటీటివ్ క్లాస్‌లో ఎందుకంటే 23 అంటే 2 సంవత్సరాలు అవుద్ది మహా అయితే. అంటే మన బ్రదర్ పిల్లలో, లేదా సిస్టర్ పిల్లలో, లేకపోతే మన బాబాయ్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఎర్లీ బర్త్‌లో ఉన్నారో వాళ్ళ ఈ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఐడెంటిటీ ప్రూఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవోఐ ఏం చేసింది తెలుసా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు 100% ఖచ్చితంగా ఏదైతే మనకి బర్త్ సర్టిఫికేట్ ఉంటది కదా! ఆ బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళకి పాస్‌పోర్ట్ వస్తది. లేకపోతే పాస్‌పోర్ట్ రాదు. అర్థమైందా కాన్సెప్ట్? కాన్సెప్ట్ అర్థమైందా లేదా? సో, మళ్ళీ చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి. వాటెవర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అమెండెడ్ అంటే కంపల్సరీ చేసిందనమాట. అమెండ్మెంట్ చేసింది. కంపల్సరీ పాస్‌పోర్ట్ రూల్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సార్ 1980లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ పెడితే సరిపోయింది. కానీ మొన్న 2023 నుంచి ఇక్కడ అంటే ఈ రోజు మొన్న ఫస్ట్ వీక్‌లో జరిగింది. 2023 అక్టోబర్ 1 తర్వాత ఎవరైతే పుడతారో వాళ్ళకి ఎప్పుడైనా పాస్‌పోర్ట్ కావాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏముండాలి? బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మనకు పుట్టబోయే పిల్లలందరికీ కూడా 100కి 100% బర్త్ సర్టిఫికేట్ చేయించాలి. చేయించలేదు అనంటే ఇంక ఆళ్ళకి పాస్‌పోర్ట్ రాదు. ఎక్కడికి ఎళ్ళము. ఇండియాలోనే ఉంటాం. మాకు పాస్‌పోర్ట్‌లేమి అక్కర్లేదు అనుకుంటే ప్రాబ్లమ్ లేదు. కానీ ఒకవేళ ఎళ్తారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలి? బర్త్ సర్టిఫికేట్. కాబట్టి మీరు ఇప్పుడే అర్జెంట్‌గా చెప్పేయండి. మీ బ్రదర్ పిల్లలో, సిస్టర్ పిల్లలో, బాబాయ్ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే అర్జెంట్‌గా ఎళ్లి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేయించుకోండి. దాని మీద ఫర్దర్‌గా ఏ ఇంపార్టెన్స్ అవుతదో తెలీదనమాట. దట్ ఈస్ వాట్ చాలా చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ రేటెడ్ బ్యాంక్ ఇన్ సస్టైనబిలిటీ. ఫస్ట్ వీక్‌లో ఒక అవార్డ్ కూడా ఇచ్చారు ఒక బ్యాంక్‌కి. ఏంటి అనేది చూద్దాం. హైయెస్ట్ రేటెడ్ బ్యాంక్ ఇన్ సస్టైనబిలిటీ. వాట్ ఈస్ సస్టైనబిలిటీ అంటే తెలిస్తే సరిపోతుంది. సస్టైనబిలిటీ అంటే ఏంటండి? స్థిరత్వం. అన్ని స్థిరంగా ఇవ్వడం అనమాట. నచ్చినట్టు మార్చుకోవడానికి ఏం లేదు. యెస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకే. బట్ సస్టైనబిలిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఎక్కువ ఆన్‌లైన్‌లో మనం చూస్తా ఉంటాము. యెస్ బ్యాంక్ అనేది లోన్స్‌కి సంబంధించి అన్నీ కూడా ఎక్కడ ఏది మాట మార్చకుండా స్థిరంగా ఉంటది. ఆ విధంగా మనకి. సో, ఏ బ్యాంక్ అని చెప్పేసి అడిగే ప్రయత్నం అయితే చేస్తాడు. అదే మనకి యెస్ బ్యాంక్. యెస్ బ్యాంక్ ఎక్కడుందండి? హెడ్ క్వార్టర్స్ ముంబైయే. ఏదడిగినా ముంబై, న్యూఢిల్లీలో రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటదిరా. అది పెట్టేయడమే. లేదు 2 ఉన్నాయనుకోండి. అప్పుడు రెండిట్లో బొమ్మ బోకేసుకొని మనం ఆన్సర్ అలాగని గుర్తుపెట్టుకోండి అన్నీ గూడా హెడ్ క్వార్టర్స్ ఏది. సార్ రీసెంట్‌గా మార్చ్ ఫస్ట్ వీక్‌లోని ఆస్ట్రేలియాలో 3 తుఫాన్లొచ్చాయండి. ట్రాపికల్ సైక్లోన్స్ ఒచ్చాయి. ఏంటి ఆ సైక్లోన్స్‌కి పేరు పెడతారనమాట. సైక్లోన్స్ ఇన్ ఆస్ట్రేలియా. వాట్ ఆర్ దోస్ 3 అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంటది. 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సైక్లోన్స్ వచ్చాయి. రే, సేరు, ఆల్ఫ్రెడ్. ఈ 3 కూడా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ అని చెప్పి అడుగుతా ఉంటాడు. వెంటనే మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. సో, ఇప్పుడు ఈ సైక్లోన్స్‌కి ఏంటి అనంటే జనరల్‌గా ప్రతి కంట్రీలో సైక్లోన్స్, రీసెంట్‌గా ఎర్త్‌క్వేక్స్ వచ్చింది. ఇండోనేషియాలో మనం డిస్కస్ చేసాం. మయన్మార్‌లో వచ్చాయి. సో, 5,000 మందికి పైగా చనిపోయారు. సో, ఈ నేచురల్ కెలామిటీస్ ఏవైనా ఉన్నప్పుడు ఏంటనంటే మనం జనరల్‌గా వాటి గురించి మనకు అడుగుతా ఉంటాడు. ఈ ఆస్ట్రేలియాకి ఈస్ట్ కోస్ట్ పార్ట్‌లో వచ్చిందండి. అదే కదా! ఈస్ట్, వెస్ట్‌లోనే ఎక్కువగా వస్తా ఉంటాయి. జనరల్‌గా అక్కడ సముద్రాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా, నీట్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. అండ్ వరల్డ్ పీస్ సెంటర్ ఫస్ట్ టైమ్ ఇండియాలో వరల్డ్ పీస్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారండి. పీస్ సెంటర్ పేరులోనే ఉంది. పీస్ అంటే శాంతి. అంతే కదా! ప్రపంచంలోనే ఫస్ట్ మన ఇండియాలో స్టార్ట్ చేశారు. స్టార్టెడ్ ఎట్ ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పారు. గురుగ్రామ్. విన్నారండి? గురుగ్రామ్ ఎక్కడుంటుంది? హర్యానాలో ఉంది. గురుగ్రామ్ ఎక్కడ? హర్యానా. ఏంటి సార్ మరి పీస్ సెంటర్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది దేనికి అసలు వాట్ ఈస్ ద రీజన్ టు స్టార్ట్ లేదా టు ఇనాగరేట్ దిస్ వరల్డ్ పీస్ సెంటర్ అంటే టు ప్రమోట్ పీస్. అంటే శాంతిని ఎక్కువగా ప్రమోట్ చేయడం. అంటే ఎక్కువగా మన గొడవలు, వైలెన్స్ అని కాకుండాను
నాన్ వైలెన్స్ ఉండాలి. నాన్ వైలెన్సే ఉండాలి. ఏదైనా మాటలతోనే అంటే కూర్చొని మాట్లాడుకునేలాగా ఉండాలి తప్పితే, ఏది వైలెంట్ పరంగా లైక్ వెళ్ళిపోకూడదు అని చెప్పేసి మనకి ఒక ఇన్‌స్టిట్యూట్ అనేది కూడా స్టార్ట్ చేశారు మన ఇండియాలో. అదే మనకి ఎక్కడ అనంటే గురుగ్రామ్, హర్యానాలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఫస్ట్ వీక్‌లో ఒక కొత్త కరెంట్ అఫైర్స్ కూడా జరిగింది. న్యూ సీజీడీఏ. సీజీడీఏకి కొత్తగా మనకి లైక్ ఒక పర్సన్ అయితే లైక్ డైరెక్టర్ జనరల్ అంటాం కదా! డీజీ అంటే డైరెక్టర్ జనరల్ అండి. డీకి ముందు సి కదా! సి అనంటే కంట్రోలర్ జనరల్ అంటాం అంతే ఇంకేం లేదు. కంట్రోలర్ జనరల్ అని పిలుస్తాం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ డి అంటే డిఫెన్స్ అకౌంట్స్. డి అంటే ఏంటి? డిఫెన్స్ అకౌంట్స్. ఎవరొచ్చారు సార్ అని చెప్పేసి అడుగుతాం. ఇది మీరు అపాయింట్‌మెంట్స్‌లో రాసుకోవాలి. అర్థమవుతుంది. మీకు చెప్పాను కదా! 10 పేజీలు ఎలా అయితే వదిలేసి వచ్చాయి రాసుకోవాలి ఖచ్చితంగా. మయాంక్ శర్మ. ఇలాగ పర్సన్స్ వచ్చేటప్పుడు ఏంటి అనంటే ఒక దగ్గర రాసుకుంటేనే మీకు గుర్తుంటారు. లేదంటే ఖచ్చితంగా చూడండి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అడిగాననుకోండి మర్చిపోతారు. ఎవరు చెప్పలేరది. ఎవరు చెప్పలేరు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా, నీట్‌గా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా వరకు బెటర్. అలాగే న్యూ ఫెడరల్ ఛాన్సలర్ ఆస్ట్రియాలో ఎలక్షన్స్ ఆస్ట్రేలియా కాదు ఆస్ట్రియా. న్యూ ఫెడరల్ ఛాన్సలర్ వచ్చారు. మనకు ప్రైమ్ మినిస్టర్ ఎలాగంటాం అక్కడ అలాగనమాట. అందరూ ప్రైమ్ మినిస్టర్‌ని పెట్టుకోరు గదా! న్యూ ఫెడరల్ ఛాన్సలర్ అంటాం. ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా. సో, ఇలాగ అన్ని కంట్రీస్‌కి మేజర్‌గా మెయిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టాకర్. ఇది ఆల్రెడీ వచ్చింది. క్రిస్టియన్ స్ట్రాకర్ ఈస్ ద న్యూ ఫెడరల్ ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా. పనిలో పనిగా ఆస్ట్రియా వచ్చింది కాబట్టి దాని యొక్క కరెన్సీ ఏంటమ్మా? యూరో. కరెన్సీ ఏంటి? యూరో. ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ ఏంటి? వియన్నా. ఆస్ట్రియా క్యాపిటల్ వచ్చి వియన్నా. సో, ఇలాగ మనం ప్రతీది కూడా మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మాత్రం రిలేటెడ్‌ది ఇది మర్చిపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా, నీట్‌గా మనం క్యాపిటల్ అలాగే జర్మనీకి కూడా జరిగింది. అక్కడ జర్మనీలో ఏమన్నా ఓన్లీ ఛాన్సలరే అంటాం. మీరు చూడండి ఈజీగా మీకు తెలుస్తుంది. జర్మనీ ఓన్లీ ఛాన్సలర్. ఎవరొచ్చారు? ఫ్రెడరిస్ వచ్చాడు. ఏంజెలా మార్కెల్ 16 సంవత్సరాలు ఉండారు తను. ఫ్రెడరిస్ వచ్చాడని చెప్పేసి అన్నాం. ఇప్పుడు అలాగే ఆస్ట్రియాకి మాత్రం ఫెడరల్ ఛాన్సలర్ అని పిలుస్తారు. ఎవరొచ్చారు? క్రిస్టియన్ స్టాకర్ వచ్చాడు. దీని యొక్క కరెన్సీ యూరో, క్యాపిటల్ వియన్నా. అక్కడ వచ్చేసి కూడా చెప్పుకున్నాం. అక్కడ కూడా యూరోనే. ఏది జర్మనీకి కూడా క్యాపిటల్ వచ్చి బెర్లిన్ అని చెప్పి రివర్స్ ఒక 3 చెప్పాం అప్పుడు. సో, అలాగే ప్రతీది కూడా మనం గుర్తుపెట్టుకుంటే మనకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. హియర్ వి గో ద లాస్ట్ బిట్స్ కూడా అడిగేస్తాను. మీరు చెప్పేసేయాలి. రివిజన్ కూడా అయిపోతే మనకి ఫస్ట్ వీక్. అండ్ దీంతో పాటుగా కొన్ని ఎక్స్‌ట్రా కూడా నేను యాప్‌లో అప్‌లోడ్ చేస్తాను మీరు అబ్జర్వ్ చేస్తే. సో, ఇప్పుడు ఇలాగే లైక్ ఇది కూడా పాయింట్ ఏంటి అనంటే లాస్ట్ బిట్ మనకు అబ్జర్వ్ చేస్తే 10 ఇయర్ రెసిడెన్సీ వీసా అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఏ కంట్రీ? కొత్తగా అయితే న్యూ బ్లూ వీసా అని పిలుస్తాం. బ్లూ వీసా. ఏంటిది సార్ బ్లూ వీసా అంటే ఏంటి? మళ్ళీ ఏదో అనుకోకండి. 10 ఇయర్స్ రెసిడెన్సీ ఇస్తదనమాట ఆ పర్టిక్యులర్ కంట్రీ. ఇంట్రడ్యూస్డ్ బై యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అదే మన దుబాయ్ అని పిలుస్తాం కదా! సో, దుబాయ్‌లో మనకి 10 ఇయర్స్ వెళ్లి ఉండొచ్చు. బ్లూ వీసా గాని తీసుకుంటే. దుబాయ్ అన్నాం కాబట్టి దుబాయ్ క్యాపిటల్ ఏంటి? అబుదాబి. కరెన్సీ దిర్హామ్. అవునా కదా! సో, మహమ్మద్ బిన్ పీఎం వచ్చేసి పిన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మహమ్మద్ బిన్ నాట్ పిన్. మహమ్మద్ బిన్ రషీద్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాదు రషీద్. సో, అలాగా ఆ కంట్రీ ఇది కూడా చెప్పాం ఆల్రెడీ. అది క్యాపిటల్స్ ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు వచ్చింది యూఏఈ అనేది. సో, ఈ విధంగా మనం ఒకసారి మళ్ళీ పైనుంచి వద్దాం. సో, క్లియర్ కట్‌గా. సెబీ చైర్మన్ టీకే పాండే. జీరో డిస్క్రిమినేషన్ మార్చ్ 1 వి స్టూడ్ టుగెదర్ అందరూ ఒకలాగే ఉండాలి కాబట్టి 1 అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఎయిర్‌పోర్ట్ మధ్యప్రదేశ్‌లో వచ్చింది దాతియా. ఉదాన్ కేఫ్ ఎక్కడ? చెన్నై. వైల్డ్ లైఫ్ మార్చ్ 3 జీడీపీ 6.2 టాప్ కాంట్రిబ్యూటర్స్ జీడీఎస్ రిలయన్స్ అండ్ టీసీఎస్. తర్వాత ఏంటి వాట్ ఈస్ ద ఐడెంటిటీ ప్రూఫ్ అంటే బర్త్ సర్టిఫికేట్. ఇది ఇంపార్టెంట్. దాని గురించి ఇన్ని విషయాలు మాట్లాడాం. సస్టైనబిలిటీ బ్యాంక్ యెస్ బ్యాంక్. 3 రేయ్ సెరు ఆల్ఫ్రెడ్. ఆర్ఎస్ఈ అని గుర్తుపెట్టుకోండి. రే సెరు ఆల్ఫ్రెడ్. ఆస్ట్రేలియాలో వచ్చినటువంటి సైక్లోన్ నేమ్స్. పీస్ సెంటర్ గురుగ్రామ్ హర్యానా. సీజీడీఏ
కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్కి సంబంధించి కొత్త పర్సన్ మయాంక్ శర్మ. తర్వాత న్యూ ఫెడరల్ ఛాన్సలర్ ఉంటారు, కొంతమందికి ఫెడరల్ ఛాన్సలర్ ఉంటారు, కొంతమందికి ప్రెసిడెంట్ ఉంటారు, కొంతమందికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇలాగ డిఫరెంట్ మనకి ఉంటారనమాట. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ సార్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే అర్థం అవ్వలేదు, చార్ట్లు ఏదో పెట్టారు, కొద్దిగా క్లియర్గా అడగండి. న్యూ బ్లూ వీసా ఎవరు స్టార్ట్ చేశారు? దుబాయ్. ఇజ్ ఇట్ క్లియర్ సార్? చూసుకున్నారా 1 by 1? స్లో చేయండి. నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, ఒకసారి స్లో చేస్తాను, మీరు రాసుకోండి. అండ్ పీడిఎఫ్ కూడా నేను పంపించేస్తున్నాను మీకు వాట్సాప్లోనే, యాప్లోని ఉంటుంది, వాట్సాప్లోని ఉంటుంది. సో కాబట్టి మీరు జస్ట్ ఓవర్వ్యూగా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బిట్లు చెప్పడానికి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ వీక్ డిస్కస్ చేస్తున్నామండి. ఎవ్రీ వీక్ 7th ఉంటుంది, 14th ఉంటుంది, 21st అండ్ 28 కానీ 29. అది మంత్లో 30 రోజులు ఉంటే 30 అని చెప్తాను, 31 ఉంటే 31 అని చెప్తాను, 28 రోజులు ఉంటే ఫిబ్రవరి 28 రోజులు. సో అటు ఇటుగా 1 or 2 daysలో కంప్లీట్ చేస్తాం టిల్ డేట్ ఫిబ్రవరి ఎవ్రీ. అండ్ ఇక్కడ ఒక మంత్ ఉందనుకోండి, ఇప్పుడు మార్చే స్టార్ట్ చేసాం సార్. మార్చిలో ఎన్ని వీక్స్ ఉన్నాయి? 4 weeks. వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4. వీక్ 1 క్లాసు, వీక్ 2 క్లాసు, వీక్ 3, వీక్ 4 క్లాస్ ఉంటాయి. వీటితో పాటుగా అంటే ఈ వీడియో క్లాస్తో పాటుగా ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా పీడిఎఫ్ కూడా రిటర్న్ పెడుతున్నాను. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా మిస్ అయిపోయినవి ఏమైనా అంటే ఇవి ఇంపార్టెంట్వి, మోస్ట్ ఇంపార్టెంట్ అని డిస్కస్ చేస్తున్నాను. అదే మీకు ఇంకా పీడిఎఫ్ అనుకోండి ఎక్స్ట్రా ఉంటాయి, అవి కూడా నేర్చుకుంటే మీకు ఇంకా కరెంట్ అఫైర్స్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా మైండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది మెయిన్ విషయం. ఒకసారి నేను ఇప్పుడు స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను, నోట్ చేసుకోండి. చూడకుండా చెప్పాలి, ఎవరు చెప్తారో చూస్తాను. రెడీగా ఉన్నారా అందరూ? ఎస్. 9, 10, 11 రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా ఒక లుక్ వేయండి చాలు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎలా అడుగుతాడు అనేది క్వశ్చన్స్ కూడా చెప్పేస్తాను అనుకోండి, అయిపోయింది. ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 3 months కరెక్ట్గా ఉంటారనమాట. ఆల్ రైట్ సార్, అడిగేస్తాను, మీరు చెప్పేస్తారు నాకు తెలుసు. చాలా అంటే లైక్ క్విజ్ కూడా ఇప్పుడే పెట్టేద్దాం, సో దట్ వెంటనే చెప్పేస్తారు మీరు చకాచకా. హియర్ వి గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. రెడీగా ఉండండి. ఎస్, ఎవరు చెప్తారో చూస్తాను. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. చూద్దాం మరి ఎవరు ఇనిషియల్గా చెప్తారో చూద్దాం. ఫస్ట్ అయితే కొద్ది కష్టంగానే అడుగుతాను, చూద్దాం మరి. ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ ఈజ్ ఇనాగరేటెడ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్? పీస్ సెంటర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరు చెప్తారు? ఎస్, వచ్చింది ఆన్సర్. మొత్తానికి ఆన్సర్ వచ్చింది. శ్రీకృష్ణ హర్యానా చెప్పారు, కానీ ఇంకా కరెక్ట్ ఆన్సర్ కావాలి నాకు. ఎస్, గురుగ్రామ్ హర్యానా. సూపర్ అండి, వెరీ గుడ్. మిస్టేక్ అయినా పర్లేదు, ఎందుకంటే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనం ఈజీగానే చెప్పేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, మిగతా వాళ్ళు కూడా చెప్పాలి, ఫస్ట్ చెప్పేస్తే కదా మీరు కూడా మరి టైప్ చేసి ఉంటారు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెకండ్ వన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండెడ్ ద పాస్పోర్ట్ రూల్ 1980 టు మేక్ విచ్ సర్టిఫికేట్? To make which certificate is proof certificate? DOBS, సింపుల్ అంతే. లక్కీ, సూపర్. DOB, బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఎస్, సూపర్ అంతే. అది బిట్ ఫామ్లో కాకుండా కాన్సెప్ట్ ఫామ్లో చెప్పాను కాబట్టి మీకు ఇంకా మైండ్లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ Udan Yatri cave located at which of the
ఫాలోయింగ్ ప్లేసెస్. రంజిత గారు సూపర్ అండి. ఉదాన్ కేఫ్ గురించి మాట్లాడాం, నీలోఫర్ కేఫ్ గురించి, ఉదాన్ కేఫ్ గురించి ఎక్కడ. ఎస్, వెరీ గుడ్ అగైన్ లక్కీ గారు. ఎస్ సూపర్ అండి, బాగా రెస్పాండ్ అవుతున్నారు. కరెక్ట్ 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 కరెక్ట్. చెన్నై అన్నారు, ఆ ప్లేస్ చెన్నై ఎయిర్పోర్ట్ అని చెప్పాలి, అంతే కదా, ఎయిర్పోర్ట్స్లోనే ఉంటుంది. సో కేఎఫ్సి ఎందుకు అనేది కూడా చెప్పాను, పర్పస్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే పర్పస్ తెలిసింది అనుకోండి మనకి మైండ్లో ఉంటుంది. ఏదో నేను లైన్గా రాసుకుంటూ వెళ్ళిపోతే మీరు చదివేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. దానికి రిలేటెడ్ బిట్స్ చెప్తున్నాను, పర్పస్ చెప్తున్నాను, గుర్తుండేలాగా దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ బిట్ అయితే వెళ్ళిపోదాము. న్యూ చైర్మన్ ఆఫ్ సెబీ. సెబీ న్యూ చైర్మన్ ఆఫ్ సెబీ ఎవరు? న్యూ చైర్మన్ ఆఫ్ సెబీ ఎవరు? న్యూ చైర్మన్ ఆఫ్ టీకే పాండే. ప్రదీప్ గారు సూపర్ అండి, వెరీ గుడ్. సత్యారాం ఒకడ. ఎస్ అండి, వెరీ గుడ్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. లక్కీ కరెక్ట్, గోవిందిక కరెక్ట్, రంజితా గారు కరెక్ట్. ఎవ్రీ వన్ సూపర్ అండి, సూపర్. వన్ లాస్ట్ బిట్. ఛార్జింగ్ కూడా అయిపోతుంది, అయిపోయింది. సో ఒక బిట్ చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఎస్, ఇది లైక్ వీసాకి సంబంధించింది. న్యూ బ్లూ వీసా విచ్ మీన్స్ 10-year రెసిడెన్సీ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? బ్లూ వీసా నార్మల్గా 5 years అలా ఉంటుంది, 3 years 2 years 5, బట్ వీడు 10 years ఇస్తున్నాడు. ఎస్ శ్రీకృష్ణ చెప్పారు, వెరీ గుడ్ అండి, కరెక్ట్. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ మీరు చెప్పేశారు, కరెక్ట్, సూపర్ సూపర్. ఎస్ యునైటెడ్ అరబ్, శ్రీకృష్ణ ఫుల్ ఫామ్ కూడా రాశారు, చాలా సంతోషం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్. ఏదో ఆప్షన్ ఉంటే అది పెట్టేస్తారు. దుబాయ్ కరెన్సీ ఏంటండి? దుబాయ్ కరెన్సీ సబ్ టాపిక్లో అది అడిగాను ఇప్పుడు యాక్చువల్గా. దుబాయ్ కరెన్సీ డబ్బులు, మన ఇండియా కరెన్సీ అయితే రూపాయలు కదా, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, అలాగా. కరెన్సీ కూడా చెప్పాను, దిర్హామ్, బీహార్. ఓకే, బీహార్ అనే పదం నుంచి చెప్పారు. దిర్హామ్, నేను కూడా దేహార్ అనేది కొంపదీసి. దిర్హామ్ ఎక్కడుంది అది? దిర్హామ్ ఇక్కడ రాద్దాం, తప్పులేదు, గురువు పాటలోనే శిష్యుడు అనేలాగా. డాలర్ ఎందుకు వచ్చిందండి మీకు మధ్యలో? సత్యారాం, గోవిందిక గారు, డాలర్ అనేది ఎక్కడైనా వాడామా మనం? అసలు లేదు కదా. దిర్హామ్, ఎస్, వెరీ గుడ్. అండ్ ఒక లాస్ట్ బిట్ అడుగుతాను, ఎస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఎస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్. ఎస్ బ్యాంక్ విన్నాం, సస్టైనబిలిటీ, కాకపోతే దాని హెడ్ క్వార్టర్స్ అడిగాను నేను ఇప్పుడు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఎస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఎవరు చెప్తున్నారు? ముంబై, వెరీ గుడ్. కుస్మా గారు కరెక్ట్ అండి, శ్రీకృష్ణ గారు ఫస్ట్ చెప్పారు, కరెక్ట్. నాకైతే ఫస్ట్ వచ్చింది, మరి మీరు ఎవరు ఫస్ట్ చెప్పారు మీరే చూసుకోవాలి. ఎస్, వెరీ గుడ్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. మరో క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద. ఎప్పుడు నేను అప్రిషియేట్ చేస్తాను లైవ్ జాయిన్ అయిన వాళ్ళని, ఎందుకనంటే అప్డేట్ ఇచ్చిన వెంటనే జాయిన్ అవుతారు. దానికి నేను నిజంగా, అంటే మీరు 1 వేలో కాకుండా 2 వేలో ఎలా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్గా ఎంతసేపు అయినా చెప్పగలగాలనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు సే. థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ ఎప్పుడు లైవ్ పెట్టినా జాయిన్ అవ్వండి. సో ముందుగానే అప్డేట్ ఇస్తున్నాను, యాప్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, అండ్ నేను వాట్సాప్లో పెడుతున్నాను, యాప్ నుంచి నార్మల్గా మెసేజ్ వస్తుంది. చాలా ఫామ్స్లో మనము అప్డేట్ అనేది ఇస్తున్నాం, మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు. కాబట్టి ట్రై టు జాయిన్ ద లైవ్ మై డియర్ ఆల్. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్, అంటే ఎప్పుడు సపోర్ట్ చేస్తారు మీరు, ఆ విషయంలో నేను రియల్లీ ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాను మీ పైన. మన క్లాసెస్ గురించి, మన ఛానల్ గురించి, మన కోర్సుల గురించి, అన్నింటి గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి. సో ఎవరు జాయిన్ అయినా కూడా నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఎప్పుడు చెప్తాను, 100% అందులో అయితే ఆలోచించక్కర్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ క్లాస్ ఉండబోతుంది
మార్చ్ సెకండ్ వీక్, ఇది ఫస్ట్ వీక్ కదా, ఫస్ట్ వీక్ ఎలా అయితే డిస్కస్ చేసామో సెకండ్ వీక్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ ఫుల్ మంత్, అంటే మార్చ్ అనుకోండి, ఫుల్ మంత్ పీడిఎఫ్ ఆల్రెడీ పెట్టేస్తాను. రిటర్న్ ఏదైతే ఉందో ఫుల్ మంత్ పీడిఎఫ్ రిటర్న్ పెట్టేస్తాను. అంటే అవి ఎక్స్ట్రా అనమాట, చదవాలా వద్దనేది మీ ఇష్టమే. సార్ ఆల్రెడీ ఫుల్ మంత్ పెట్టారు కదా, మళ్ళీ అవి కూడా చదవాలని అంటే చదివితే మంచిది. వీటితో పాటు వీడియో విన్న తర్వాత అవి చదివారు అనుకోండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే అందులో ఉన్న బిట్స్ అన్ని ఇందులో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాము, టాపిక్ మాట్లాడుతున్నాము, రిలేటెడ్ ఇన్ఫర్మేషనే కాబట్టి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి క్లాసులు అయిపోయాయి కాబట్టి ఫిబ్రవరి పీడిఎఫ్ చూడండి, ఎక్స్ట్రా క్వశ్చన్స్. ఏప్రిల్ అయిపోయింది కాబట్టి ఏప్రిల్ కూడా చూడండి పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ కాదు, సపరేట్గా రిటర్న్ నార్మల్గా పెన్తో రాసినవి కూడా పెడుతున్నాను ఎక్స్ట్రాగా, మిస్ అవ్వకూడదని ఇంటెన్సిటీతో. సో దట్ ఏంటి అని అంటే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. కరెంట్ అఫైర్స్లో టాప్ ఉన్నారు అని అంటే మాత్రం మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్. అంటే మనం ముందు వరుసలో ఉంటాము, సెలెక్షన్ అవ్వడానికి ఫస్ట్ లైన్లో ఉంటాం, అంత ఇంపార్టెంట్. కానీ నేను అందుకే ఎక్కువగా లేట్ అయిన, ఇప్పుడు మార్చ్ అంటే చూడండి 1.5 month అయిపోయింది, కానీ నేను మార్చ్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని దానికి నోట్స్ ప్రిపేర్ చేసి అప్ టు డేట్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, అంటే ఏదో బిట్ అంటే బిట్లా చెప్పేసకుండా, ఇప్పుడు న్యూ చైర్మన్ ఆఫ్ సెబీ అని చెప్పి టీకే పాండే అని నేను పేపర్ మీద రాసి ఇచ్చిన మీరు చదివేస్తారు, కానీ మళ్ళీ సెబీ గురించి మాట్లాడడం, వాటి కీ డీటెయిల్స్ చెప్పడం, ఓన్లీ బికాజ్ ఆఫ్ అంత మీరు నేర్చుకోవాలని ఇంటెన్సిటీ. కాబట్టి కొద్దిగా ఎఫర్ట్ పెట్టండి, కరెంట్ అఫైర్స్లో మీరు కూడా తోపు అయిపోతారు. అప్పుడు ఇంకా ఆటోమేటిక్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని ఎలాగో అది రెగ్యులర్ రొటీన్లో కొట్టేస్తాం, దాంతో ప్రాబ్లం ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ నైస్ టైం.